హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వేదవతి రామరాజు మాటలు చాటుగా విని చందు తన సొంత కొడుకు కాదని తెలుసుకున్న నర్మద ప్రేమ శ్రీవల్లికి నిజం చెప్పి శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రేమ. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు ఒంటరిగా కూర్చొని సాగర్, ధీరజ్, చందుల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. నేను వాళ్ళ దగ్గర మాట తీసుకున్నాను. ఎవరు నాలాగా కాకుండా నేను చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని చెప్పాను. కానీ వాళ్ళు మాత్రం ఆ రోజు నుండి ఒక్కటి కూడా నా మాట వినకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కానీ చందు ఒక్కడే నా మాట విని నా మాట మీద గౌరవంతో శ్రీవల్లి మెడలో తాళి కట్టాడు. చందునే నా కన్న కొడుకులాగా చేస్తున్నాడు అని చెప్పి రామరాజు అనుకుంటూ ఉండగా ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వస్తుంది. ఏంటండి, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు అనగానే అప్పుడు రామరాజు, ఇంకా దేని గురించి బుజ్జమ్మ, పిల్లల గురించే. ఎవరు కూడా నా మాట వినడం లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే చేస్తున్నారు. నడిపోడు చూసావా, లంచమిచ్చి ఉద్యోగం కొన్నాడు. ఇప్పుడు అందరి ముందు నన్ను తలదించుకునేలా చేశాడు. ఇక చిన్నోడంటావా, కార్ తీసుకుంటానని ముందే ఒక మాట చెప్పాడు. వాడు జర మారాడు. కానీ నడిపోడు మాత్రం మనల్ని లెక్క చేయడం లేదు. అందరి ముందు పరువు పోయేలా ప్రవర్తించాడు. ఇక చందు అంటావా, వాడే నయం. వాళ్ళకంటే వాడే నన్ను చాలా జాగ్రత్తగా నేను చెప్పిన మాట వింటున్నాడు. అయినా వాడు నా కడుపున పుట్టకపోయినా నా గురించి ఆలోచించి నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. వాడొక్కడే నా మనసును అర్థం చేసుకున్నాడు. నేను చెప్పినట్టు చేస్తున్నాడు. నేను సొంత తండ్రిని కాకపోయినా వాడు మాత్రం నా కన్న కొడుకులాగే నేను చెప్పిన మాట వింటున్నాడు అని చెప్పి రామరాజు వేదవతితో అంటూ ఉంటాడు. ఇక మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ, చూడండి, ఇప్పుడు అన్నారు కానీ ఎప్పుడు కూడా చందు మన సొంత కొడుకు కాదని ఇక ఎప్పుడు మాట వరుస కూడా అనొద్దు. ఇప్పుడు ఎవరైనా వింటే ఇక చందు చాలా బాధపడతాడండి. ఈ విషయం శ్రీవల్లికి తెలిసిందంటే ఇంకా బాధపడుతుంది. చూడండి, ఇక చందు గురించి ఎప్పుడు ఈ విషయం ఎవరి ముందు మాట్లాడనని నాకు మాట ఇవ్వండి అని వేదవతి అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు మాత్రం సరే బుజ్జమ్మ అని చెప్పి రామరాజు వేదవతి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న నర్మద వేదవతి రామరాజు మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, చందు బావా అంటే మావయ్య కొడుకు కాదా? మరి ఎవరు? చందు బావా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇన్ని రోజులు మావయ్య, అత్తయ్య ఈ విషయం ఎవరితో ఎందుకు చెప్పలేదు? అయినా చెప్పినా కూడా బావ సొంత కొడుకు కాదన్న నిజం ఎవరికీ తెలియొద్దనే దాచి ఉంటారు. ఎందుకంటే చందు బావ బాధపడతాడని అని నర్మద అనుకుంటూ ఆలోచిస్తూ, లేదు, ఈ విషయం శ్రీవల్లికి చెప్పి తన పొగర్ని అణచాలి. లేకపోతే ఈ ఆస్తిని, రైస్ మిల్లుని సొంతం చేసుకోవాలనుకుంటుందా? బావ చాలా మంచివాడు. కానీ ఆ రైస్ మిల్లులో ఏదో ఒకటి చేసి బావ పరువు తీసేలా ఉంది. అలా చెయ్యకూడదు. ఇప్పుడు బావ మావయ్య మాట ఎలా వింటున్నాడో అలాగే ఉండాలి. కానీ ఏ విషయంలోనైనా కొంచెం ఒడిదుడుకు వస్తే మావయ్య చందు బావని మొహం కూడా చూడడు. ఇక నిజంగా నా సొంత కొడుకువైతే అలా చేసేవాడివా అని కూడా మావయ్య బావని నిలదీస్తాడు. అలా జరగకూడదంటే నేను ఈ విషయం తెలుసుకోవాలి అని చెప్పి నర్మద ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో నర్మదకి ఒక ఆలోచన వస్తుంది. అవును, బావ రోజు ఆ స్టోర్ రూమ్కి వెళ్ళి ఏదో వెతికి ఏదో రాస్తూ ఉంటాడు. అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక వెంటనే నర్మద స్టోర్ రూమ్కి వెళ్ళి అక్కడ వెతుకుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడ ఒక డైరీ కనిపిస్తుంది. ఇక వెంటనే ఆ డైరీ తీసి చదువుతూ ఉండగా నర్మదకి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అంటే బావ సొంత కొడుకు కాదు, నిజంగానే మావయ్య, అత్తయ్య అనుకున్నట్టు చందు బావ ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. ఈ డైరీ చదివితే తెలుస్తుంది కదా అని చెప్పి ఆ డైరీలో చందు రోజు రాసింది ఏం లేదు, అనాథగా నేను రైస్ మిల్లు దగ్గర మెట్ల కాడ
కూర్చున్నాను. ఇంతలోనే రామరాజు గారు రైస్ మిల్లుకు వచ్చారు. నన్ను చూసి ఎవరు బాబు నువ్వని అడిగారు. ఇక నాకు ఎవరూ లేరు, అమ్మా నాన్న ఎవరూ లేరు, నేను అనాథని చెప్పాను. ఇక దాంతో రామరాజుకి తన బాల్యం గుర్తుకు వచ్చింది. పాపం ఇప్పుడు తనని ఇలాగే వదిలేస్తే నాలాగా అవుతాడు అని చెప్పి వెంటనే రామరాజు చందుని తీసుకొని ఇక రైస్ మిల్ లోపలికి వెళ్తాడు. ఇక సాయంత్రం దాకా చూస్తూ ఉంటారు. చందు కోసం ఎవరు రాకపోవడంతో ఇక రామరాజు చందుని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇక అది చూసిన వేదవతి, ఎవరండి ఈ బాబు, ఎవరితను, ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, తను ఒక అనాథ, తనకు ఎవరూ లేరు, అందుకే నేను ఇతన్ని తీసుకొచ్చాను. నాలాగా ఇతని జీవితం కూడా నాశనమైపోకూడదనే నేను ఇతనికి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, అదేంటండి అలా మాట్లాడతారు, ఇతను మన పెద్ద కొడుకు, అలాగే పెంచుదాం, తనకు అమ్మా నాన్న లేని లోటు ఎప్పుడు రానివ్వకూడదు అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు రామరాజు, సరే బుజ్జమ్మ అని చెప్పి ఇక చందుని అలా పెంచుతూ ఉంటారు. ఇంతలోనే సాగర్, ధీరజ్ అందరూ కూడా పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. ఇక రామరాజు మాత్రం ఏ రోజు కూడా చందు తను అనాథగా పెరిగాడని ఎవరితోనూ చెప్పలేదు అని చెప్పి ఆ డైరీలో రాసి ఉంటుంది. ఇక అది చూసిన నర్మద చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, ఇన్ని రోజులు బావ సొంతం అనుకున్నాను, కానీ ఇప్పుడు తను ఒక అనాథ అని తెలిసిన తర్వాత బాధపడకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి నర్మద అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే చందు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఒక అనాథని, ఆ రోజు రామరాజు అదే నాన్న నన్ను తీసుకొచ్చి నాకొక జీవితాన్నిచ్చాడు. ఇప్పుడు నేను పెరిగి పెద్దవాన్నయ్యాను, నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. ఇప్పుడు ఆ ఆస్తి, అతను సంపాదించిన డబ్బులో ఎటువంటి వాటా లేదు. ఆ ఆస్తి మొత్తం అన్నే తమ్ముళ్ళకి, చెల్లెకి ఇవ్వమని చెప్తాను, లేకపోతే నాకు అందులో వాటా ఇస్తే నేను వాళ్ళ గురించి డబ్బు కోసమే ఇక్కడున్నానని అనుకుంటారు అని చెప్పి ఇక చందు వీలునామా రాసి రామరాజు దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇక అది చూసిన రామరాజు, ఏంట్రా, ఏంటిది, ఏంటి వీలునామా అనగానే అప్పుడు చందు, చూడు నాన్న, ఇన్ని రోజులు నాకు అమ్మా నాన్నలు లేకున్నా నువ్వు నన్ను సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నావు. అందుకే ఇప్పుడు నేను ఈ ఆస్తిలో నాకు ఎటువంటి ఆట లేదని నేను రాసి ఇచ్చాను. ఇప్పుడు ఈ ఆస్తిలో నాకు పుట్టబోయే పిల్లలకు ఎటువంటి వాటా లేదు నాన్న, నేను నా కాళ్ళ మీద నిలబడతాను అని చెప్పి ఇక చందు ఆ డాక్యుమెంట్స్ని రామరాజుకి ఇస్తాడు. అది చూసిన రామరాజు, ఒరే చందు, ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావేంట్రా, నేను ఎప్పుడు నువ్వు నా కన్న కొడుకులాగే ఊహించుకున్నాను, కానీ ఇలా నువ్వు పరాయి వాడిలాగా నేను ఎప్పుడూ అనుకోలేదు. వద్దురా, ఈ ఈలునామా చింపేస్తాను అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు నర్మద మాత్రం, ఏంటి మావయ్య చింపేది, వీలునామా చింపనవసరం లేదు అని చెప్పగానే ఇక రామరాజు, చందు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇంతలోనే నర్మద అందరినీ అక్కడికి పిలుస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక రామరాజు, అమ్మా నర్మద, ఏంటమ్మా, ఎందుకు అందరిని పిలుస్తున్నావు, ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిస్తే చందు చాలా బాధపడతాడమ్మా అనగానే అప్పుడు నర్మద, లేదు మావయ్య, నేను బాధ పెట్టాలని కాదు, ఈ నిజం అందరికీ తెలియాలని కాదు, కానీ శ్రీవల్లి అక్క తప్పు చేస్తుంది, ఆ తప్పు సరిదిద్దడం కోసమే ఇప్పుడు ఈ నిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నాను అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు, చందు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అనగానే అప్పుడు నర్మద, అవును మావయ్య, శ్రీవల్లి అక్క ఈ ఇంట్లో మనుషుల్ని శాశ్వతంగా విడదీయాలని చూస్తుంది. ఈ ఆస్తిని, రైస్ మిల్లుని తన సొంతం చేసుకొని మనందరినీ బయటికి గెంటేయాలని చూస్తుంది. అందుకే అక్కకి బుద్ధి చెప్పడం కోసమే ఇక్కడికి పిలిచాను అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి, ఏంటి నర్మద, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆస్తి నేను సొంతం చేసుకోవడం ఏంటి అనగానే అప్పుడు నర్మద, చూడక్క, ఆస్తి నువ్వు సొంతం చేసుకోవడం కాదు, అసలు చందు బావకి ఈ ఆస్తిలో వాటా లేదు అని చెప్పగానే శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూసారా మావయ్య, నర్మద ఎలా మాట్లాడుతుందో, ఆస్తిలో వాటా లేకపోవడం ఏంటి,
చందు ఈ ఇంటి పెద్ద కొడుకు, నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని, మాకు ఆస్తి ఇవ్వకుండా ఎలా ఉంటారు అనగానే అప్పుడు నర్మద, చూడక్క, నువ్వు అనుకున్నట్టు చందు బావ రామరాజు మామయ్య కొడుకు కాదు, తను ఒక అనాథ. అనాథ అయితేనే మావయ్య చందుబావని తీసుకొచ్చి పెంచుకున్నాడు అని చెప్పగానే ఇక శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే చందు దగ్గరికి వెళ్ళి, బావా నిజమా, ఈ నర్మద చెప్పేది నిజమా, అబద్ధమని చెప్పు బావా అనగానే అప్పుడు చందు, అవును శ్రీవల్లి, నర్మద చెప్పింది నిజమే, నేను ఒక అనాథని, నాకు ఎవరూ లేరు, నాకు జీవితాన్నిచ్చింది నానే, అందుకే నాకు అంత పెద్ద వరాన్నిచ్చాడు, నాకు ఇంటి పేరునిచ్చాడు, జీవితం అంటే ఏంటో తెలిసొచ్చేలా చేశాడు. ఇక నాకు ఎటువంటి ఆస్తి అంతస్తు వద్దు, నాన్న దగ్గరే నేను నాన్న మాటే వినుకుంటూ ఇక్కడే ఉంటాను అని చెప్పి చందు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక నర్మద, సాగర్, ధీరజ్ చెప్పండి, ఈ ఆస్తిలో చందుబాబకి వాటా ఉంటుందా అనగానే అప్పుడు సాగర్ మాత్రం, ఏంటి నర్మద, ఏం మాట్లాడుతున్నావు, అన్నయ్య మా సొంతం అన్నయ్య కాకపోయినా చిన్నప్పటి నుండి మేమందరం కలిసి పెరిగాం, చూడు, అవునన్నా కాదన్నా అన్నయ్యకి ఈ ఆస్తిలో వాటా ఉంటుంది, ఎవరు అన్నా అనకున్నా ఇది నిజం అనగానే అప్పుడు నర్మద వెంటనే రామరాజు చందు దగ్గరికి వెళ్ళి తన 2 చేతులు ఎత్తి దండం పెడుతూ, చూడండి మావయ్య, చందు బావ గురించి నేను అందరి ముందు నిజం ఎందుకు చెప్పానో తెలుసా, శ్రీవల్లి మారాలని, మారి బుద్ధి తెచ్చుకోవాలని, కానీ బావ అనాథ అని, ఈ ఆస్తిలో వాటా లేదని వాళ్ళ చేత చెప్పించాలని కానీ నేను అనుకోలేదు. బావా నన్ను క్షమించి బావా, ఇప్పటికైనా శ్రీవల్లికి బుద్ధొస్తే చాలు అని చెప్పి నర్మద అనగానే ఇక చందు, చూడు శ్రీవల్లి, ఇన్ని రోజులు నీ మాయ మాటలు నమ్మి మేమందరం మోసపోయాం, కానీ ఇక నుండి ఈ ఆస్తి, ఈ మిల్లు నువ్వు సొంతం చేసుకొని అందరినీ బయటికి పంపించాలని చూస్తే నేను మాత్రం ఊరుకోను అని చెప్పి ఇక చందు శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తాడు. ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక నర్మద చందు దగ్గరకు వెళ్ళి, బావా నన్ను క్షమించి బావా, నిన్ను అనాథని అందరి ముందు నిజాన్ని నిరూపించాను, కానీ అక్క మంచిగా మారడం కోసమే అనగానే ఇక చందు, సరే నర్మద నువ్వు వెళ్ళు, నేనేం పట్టించుకోను అని చెప్పగానే ఇక నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శ్రీవల్లి మాత్రం తన రూమ్లో ఒంటరిగా కూర్చొని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, ఆస్తిని, రైస్ మిల్లుని నా సొంతం చేసుకోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు బావ తన సొంత కొడుకు కాదని అందరి ముందు చెప్పేశాడు. ఇప్పుడు ఒకవేళ సాగర్, ధీరజ్ మనసు మార్చుకొని ఈ ఆస్తిలో వాటా లేదని చెప్తే మా పరిస్థితి ఏంటి అని శ్రీవల్లి అనుకుంటూ ఈ విషయం వెంటనే అమ్మతో చెప్పాలి అని చెప్పి తన ఫోన్ తీసి శ్రీవల్లి భాగ్యంకి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటమ్మా చెప్పు అనగానే అప్పుడు శ్రీవల్లి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, అమ్మ ఇన్ని రోజులు ఈ విషయం దాచిపెట్టి నన్ను చందుకిచ్చి పెళ్లి జరిపించారు, ఈ విషయం తెలిస్తే నువ్వు షాక్ అవుతావు మమ్మీ అనగానే అప్పుడు భాగ్యం, చెప్పమ్మా ఏం జరిగింది అనేసరికి అప్పుడు శ్రీవల్లి, అమ్మ చందు బావ అసలు మామయ్య సొంత కొడుకు కాదట, తను ఒక అనాథ అంట, తనని తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి మావయ్యే సాదాడట, అందుకే ఈ విషయం నర్మదకి తెలిసి నర్మద నాకు వార్నింగ్ ఇచ్చింది అని చెప్పగానే భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక కోపంతో, అమ్మ వెంటనే నేను మీ మామయ్య దగ్గరికి వచ్చి అడిగేస్తాను అని చెప్పగానే అప్పుడు శ్రీవల్లి, వద్దమ్మా, ఇప్పుడు మనం తీగ గుంజితే డొంక అంతా కదిలినట్టు, ఇప్పుడు మనం చందుబావ గురించి మామయ్యని అడిగితే ఇక కోపంతో మామయ్య కూడా ఆస్తిలో వాటా లేదని మమ్మల్ని బయటికి పంపించేస్తాడు, వద్దు, ఈ విషయం ఇక వదిలే, ఆ తర్వాత నేను చూసుకుంటాను అని చెప్పి ఇక శ్రీవల్లి చెప్పగానే అప్పుడు భాగ్యం, సరే అమ్మడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక చందు మాత్రం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. నేను అనాథని అన్న విషయం అందరికీ తెలిసిపోయింది, కానీ నర్మద మాత్రం శ్రీవల్లికి బుద్ధి చెప్పడం కోసమే ఈ నిజాన్ని బయటపెట్టింది, కానీ నన్ను మాత్రం నా తమ్ముళ్ళు సొంత అన్నలాగే
చూసుకుంటున్నారు. నాకు జీవితాన్ని, ఇంటి పేరును ఇచ్చి మా నాన్న నాకు జీవితాన్నిచ్చాడు అని చందు అనుకుంటూ ఉంటాడు. ఇంతలో నర్మద సాగర్ దగ్గరికి వస్తుంది. ఇక సాగర్ చాలా కోపంగా ఉండడం చూసి నర్మద, ఏంటి సాగర్ అంత కోపంగా ఉన్నావు, ఎందుకు, ఏం జరిగింది అనగానే అప్పుడు సాగర్, ఏంటి నర్మద, నువ్వు అన్నయ్య విషయంలో నిజాన్ని బయట పెట్టడం నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకు ఆ నిజం బయట పెట్టావు, అసలు నిన్ను ఎవరు అడిగారు, ఎందుకు చెప్పావు అని సాగర్ నర్మదని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు నర్మద, చూడు సాగర్, నేను ఆ విషయం ఎందుకు బయట పెట్టానో నీకు ముందే చెప్పాను కదా, ఆ శ్రీవల్లికి బుద్ధి రావాలని, లేకపోతే ఆ శ్రీవల్లి ఇంట్లో వాళ్ళని అందరినీ శాశ్వతంగా విడదీసి ఆస్తిని సొంతం చేసుకొని ఇక ఇంట్లో నుంచి అందరినీ బయటికి గెంటేయాలని చూస్తుంది. తెలిసి కూడా ఎందుకు సాగర్ మళ్ళీ అడుగుతున్నావు అనగానే అప్పుడు సాగర్, చూడు నర్మద, నువ్వు అన్నయ్య విషయం బయట పెట్టడం మాకు అస్సలు నచ్చలేదు. పాపం నిజం తెలుసుకున్న అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో చూసావు కదా, మేము ఎప్పుడు సొంత అన్నాదమ్ముల్లాగే కలిసున్నాం. కానీ ఈరోజు నిజం తెలిసేసరికి మాకు కూడా చాలా బాధేసింది. అన్నయ్య మాత్రం తను ఒంటరివాడని, తను అనాథ అని ఆలోచిస్తే ఎంత బాధపడతాడో కదా అని నా సాగర్ అనగానే అప్పుడు నర్మద, లేదండి, నేను బావకి క్షమాపణ చెప్పాను, నేను చెప్పింది శ్రీవల్లి మారడం కోసమే అని నర్మద అంటూ ఉంటే అప్పుడు వేదవతి నర్మద దగ్గరికి వచ్చి, ఏంటి శ్రీవల్లి మారడం కోసం చందు అనాథ అని నిజాన్ని బయట పెడతావా, అసలు నీకు పొద్దుందా, నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని వేదవతి అనగానే అప్పుడు నర్మద, ఏంటత్తయ్య, నా గురించి తెలిసి కూడా మీరేనా ఇలా మాట్లాడేది, చూడు బావని వేరు చెయ్యాలని కాదు, శ్రీవల్లికి బుద్ధి రావాలని అలా చేశాను అంతే అనగానే అప్పుడు వేదవతి, అవునరా సాగర్, నర్మద ఏది చేసినా ఆలోచించే చేస్తుంది, కానీ ఇప్పుడు చందుని మనం అనాథలాగా ఎందుకు చూస్తాంరా, వాడు ఎప్పటికైనా నా పెద్ద కొడుకే, ఈ ఇంటికి వారసుడు పెద్దవాడు వాడేరా అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు సాగర్, అవునమ్మా మాకు అన్నయ్యే అని చెప్పి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఇక చందు మాత్రం ఏదో ఆలోచిస్తున్నట్టు పరధ్యానంలో ఉండడం చూసిన రామరాజు, చందు ఏంట్రా, ఏం జరిగింది, ఎందుకంత పరధ్యానం అనేసరికి అప్పుడు చందు మాత్రం, ఏమీ లేదు నాన్న అని వెంటనే భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడు నర్మద, బావా మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు, శ్రీవల్లి మారడం కోసమే ఆ నిజాన్ని బయట పెట్టాను తప్ప నువ్వు వేరే అని కాదు అని చెప్పి ఇక నర్మద అంటూ ఉంటుంది. ఈ విధంగా చందు రామరాజు కన్న కొడుకు కాదని నిజాన్ని బయటపెట్టిన నర్మద షాక్లో శ్రీవల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.